30 ఏళ్ల రాజకీయ నేపథ్యం, జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర, పార్టీలో తిరుగులేని పట్టు, మంత్రిగా చీఫ్ విప్ గా పనిచేసిన అనుభవం, ఇన్ని ఘనతలు ఉన్న నేతకు ఇప్పుడు ఆ పార్టీలో ఎదురుగాలు వీస్తోంది. ఆ సీనియర్ నేతను తప్పించాల్సిందేనంటూ సొంత నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు నానాయాగి చేస్తున్నారు. ఇన్నాళ్లు తన వెన్నంటే తిరిగిన వారు ఎర్రజెండా ఎగరవేయడంతో ఆ సీనియర్ నేతకు టెన్షన్ పట్టుకుంది. అనుచరుల దెబ్బతో టికెట్ వస్తుందా రాదా అన్నదే ప్రధానాంశంగా మారిపోయింది. ఎన్నికల వేళ టీడీపీలో టికెట్ ఫైట్ రక్తి కట్టిస్తోంది. ఇన్నాళ్లు పార్టీలో తిరిగేలేదన్నట్లు వ్యవహరించిన నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పదవులు అనుభవించిన నేతలు పక్కకు తప్పుకోవాలంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో బడా లీడర్లంటూ చెప్పుకున్న వారు సైతం కాళ్ల బేరానికి వస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే తయారైందట. ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పల్లె రఘునాథరెడ్డికి ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రఘునాథరెడ్డిని పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం రఘునాథరెడ్డికి సవాలుగా మారింది. పుట్టపర్తి టీడీపీ అంటే పల్లె రఘునాథరెడ్డి అన్నట్లు చెప్పుకున్న పరిస్థితి ఈ 5 ఏళ్లలో మారిపోయింది. ఆర్థికంగా పల్లె రఘునాథరెడ్డి వంటి నేత టీడీపీలో లేకపోయినప్పటికీ యువతకు అవకాశాలివ్వాలనే ఉద్దేశంతో పార్టీ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. దీంతో 3 దశాబ్దాల పాటు పార్టీలో ఓ వెలుగు వెలిగిన పల్లె రఘునాథరెడ్డి టికెట్ కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పల్లె రాజకీయం మొత్తం తలకిందులైందని చెబుతున్నారు. పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పిసి గంగన్న, బుక్కపట్నం మండలానికి చెందిన కీలక నేత పెదరాసు సుబ్రహ్మణ్యం, ఓబులదేవర చెరువు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ తో పాటు మరికొందరు నేతలు గత కొన్నేళ్లుగా పల్లె రఘునాథరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పల్లె రఘునాథరెడ్డి. ఈ ఒక్కసారికి సహకరించండి, వచ్చే ఎన్నికల నుంచి తానే స్వచ్ఛందంగా తప్పుకుంటానంటూ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకొస్తే పదవుల పంపకాల్లో పెద్దపీట వేస్తాను అని, చిన్న పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకోవాలని అసమ్మతులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు రఘునాథరెడ్డి. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న రఘునాథరెడ్డి ఎన్నడూ లేనట్లు ప్రస్తుతం టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధతను ఎదుర్కోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. యువతకు అవకాశాలు పేరిట అధిష్టానం మాజీ మంత్రిని తప్పిస్తుందా, తప్పిస్తే ఎవరికి అవకాశం ఇస్తుందనేదే హాట్ టాపిక్ గా మారింది. అసంతృప్తులు, అసమ్మతులను దారికి తీసుకువస్తే రఘునాథరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనా, లేక అధిష్టానం మదిలో మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.